మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికను మెండుగా కలుగునుగాక. ఆమేన్. అన్యంలో నుండి క్రీస్తు బిడ్డగా లేక క్రైస్తవుడిగా జీవించాలి అంటే బాప్తిస్మ అనే ప్రక్రియ లేక నిబంధన బాప్తిస్మ ఇచ్చు యోహాను గారి ద్వారా ఈ లోకంలోకి తీసుకొని రాబడింది. అంతకుముందు యెహోవాగా ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు బాప్తిసం అనే ప్రక్రియ లేకుండా సున్నతి అనేటటువంటి ప్రక్రియ నిబంధన వారితో చేసుకున్నాడు అబ్రహాంతో. యేసు క్రీస్తుగా ఈ లోకానికి మనకి వచ్చినప్పుడు యోహాను యేసు క్రీస్తుకు దారి సరళం చేసేవాడు గాను ఈ లోకంలో ఉండి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చుతూ అనేకులను పాపక్షమాపణను పాపులుగా ఉన్న వారందరూ తన పాపములను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిసం పొంది రక్షణ మార్గములో పయనించడానికి త్రోవ చూపించాడు. యేసు క్రీస్తు కూడా యోహాను చేత బాప్తిసం పొందాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయాను. ఈ బాప్తిస్మము అనగా నీళ్లలో కడగబడుట అనే అర్థం ఇస్తుంది, లేక నీళ్లలో ముంచబడుట. పాపమునకు మరణించి లేక సమాధి చేయబడి తిరిగి లేచుట. ఇది ఒక విశిష్టమైన ఆచారముగా యూదుల్లో ఉండే. అదే ఆచారమును క్రీస్తుని వెంబడించిన ప్రతి మనుషులు క్రైస్తవుడని పిలువబడాలి అంటే ఈ బాప్తిస్మం అనేటటువంటి ప్రక్రియను ఆచరించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనము కూడా బాప్తిస్మం తీసుకుని క్రీస్తు యొక్క శిష్యుడిగా లేక బిడ్డగా మనము జీవిస్తున్నాం. యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ మాంసపు గుండెను మనం పొందాలి అంటే బాప్తిసం పొందాలి. రాతి గుండె పోవాలి అంటే నీళ్ళలో ముంచబడాలి. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మనం ఎప్పుడైతే సమాధి చేయబడతామో నీళ్ళలో, అదేవిధంగా మరలా జీవించడానికి పైకి వస్తాం. వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని కమ్ముకుంటాడు. అప్పుడు రక్షణ మార్గంలో పయనించడానికి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియును గాక గిన్నెలను
కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు ఆచారమును వారు ఆచరించేవారు. ఇది ఒక ఆచారంగా ఉండేది అప్పుడు యూదుల్లో, కడుగుట లేక ముచ్చబడుట. అక్కడ ఫుట్‌నోట్‌లో ఏమని ఉందంటే ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని ఉంది. కాబట్టి నీళ్ళలో కడగబడటం, దాన్నే ఇంగ్లీష్లో బాప్టైజ్ అన్నారు. మనం తెలుగులో బాప్తిస్మము అని పిలుస్తూ ఉన్నాం. అదే యోహాను ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను 1వ అధ్యాయము 31వ వచనంలో నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మము ఇచ్చితినని చెప్పాను. అక్కడ ఫుట్‌నోట్‌లో ఏముంది? ఏం రాయబడిందంటే నీళ్లలో అంటే ములుగుట, నీళ్లలో అంటే బతికించబడుట అని అర్థమిస్తుంది. యేసు ప్రభు ఏమన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనుడని వారికి బోధించుడి అని ప్రభు శిష్యులను పంపించాడు. ఆయన ఆరోహణం ముందు శిష్యులను ఆశీర్వదించి లోకంలోనికి పంపినప్పుడు ఈ మాట చెప్పి పంపించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదుల్లో యోహాను చేత బాప్తిస్మము పొందిరి. ఆ విధంగా యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యేసు ప్రభు మార్గంలోనికి నడిపించినట్లుగా మనం చూడగలుగుతాం. తీతుకు వ్రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏం రాశాడంటే 3వ అధ్యాయము 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము పరిశుద్ధాత్మను నూతనత్వ స్వభావమును కలిగిజేయట ద్వారాను మనలను రక్షించను అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నూతన స్వభావము మనకు కలగాలి, మనలో ఉన్న రాతి గుండె పోవాలి, మాంసపు గుండె అనగా మెత్తనైనటువంటి హృదయం మనలోనికి రావాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే హృదయం మనలోనికి రావాలి అంటే మనం బాప్తిస్మం పొందాలి. ఇది ఒక విధమైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి మరి ఆచారముగా లోకంలో ఉండిపోయిందనమాట. ఇక రెండవది మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనములు, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఎలా పొందగలము అంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అంటాడు పౌలు గారు. ఆ పరిశుద్ధాత్మ వరమును మనం పొందినప్పుడు అపోస్తల కార్యం 11వ అధ్యాయము 16వ వచనంలో అప్పుడు యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట
నేను జ్ఞాపకము చేసుకుంటుని అంటాడు పేతురు గారు. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ ప్రభు అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అంటాడు. కాబట్టి అందరిలో దేవుడు వ్యాపించాలి, మీ హృదయములో మన హృదయముల్లో దేవుడు ఉండాలి అంటే మనం ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఇక 3వదిగా రక్త బాప్తిస్మం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనములో, మరియు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటాడు. అదే యోహాను గారు యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాస్తాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేను అంటాడు. కనుక ఆయనకి వాక్యం అనే పేరు పెట్టబడింది యేసు ప్రభువుకి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి, ఆయన శరీరాన్ని తినాలి. అందుకే ఆయన అప్పగింపబడిన రాత్రి యందు ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి శిష్యులకిచ్చి, దీన్ని మీరు తినడి, ఇది నా శరీరము అన్నాడు. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పట్టుకొని స్తోత్రము చేసి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము అన్నాడు. ఆ నిబంధనలో మనం పాలు పొందిన నాడే యేసు క్రీస్తుకు బిడ్డలుగా ఎంచబడతాం. ఎంచబడినట్లయితే మనము మరణించిన తరువాత ఆయన సన్నిధిలోనికి, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుతామని యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ మాట మనము చూస్తాం. ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని యేసు ప్రభువు చెప్పాడు. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అంటాడు. కాబట్టి ఆ గొర్రెపిల్ల వంటి నిర్దోషమైనటువంటి రక్తములో ఎప్పుడైతే మనం కడగబడతామో అప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి, బాప్తిసం పొందే ముందు మన పాపములను ఒప్పుకుంటే మనము రక్షింపబడతాం. రక్షణ అంటే మరణములో నుండి జీవములోనికి దాటుట అనే సమాధానాన్ని యేసు ప్రభువు మనకు తెలియజేశాడు. దాన్ని మనసులో పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు బాప్తిసము పొందవలెను. ఈ వాక్యములను దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక.